హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమా ప్రకాష్ 143. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈ వీడియో వచ్చేసి మొన్న వరలక్ష్మి వ్రతం రోజు వీడియో. చాలా సింపుల్గా ఉంటుందండి పూజ. ఏ ఆడంబరం ఏమీ ఉండదు. ఫస్ట్ అయితే నేను పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా మా వారు ముందు రోజే తీసుకొచ్చేసారండి. ఫ్రూట్స్ అవన్నీ కూడా. ఇంకా నేను కూడా ఇల్లంతా కూడా ముందు రోజే క్లీన్ చేసేసుకొని ఇంకా శుక్రవారం పొద్దున్నే 4 గంటలకైతే లేచి మళ్ళీ ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేసుకొని నేను కూడా స్నానం చేసి వచ్చానండి. ఇంకా బయట కూడా కడిగి నేను పెట్టుకున్నాను. ముగ్గు అయితే పెట్టలేదండి. ఇంకా ముందు రోజు నైటే నేను మ్యాక్సిమం ముగ్గు గుమ్మానికి బొట్లు అవి పెట్టుకుంటాను. ఇంకా అవేమీ పెట్టలేదండి, హెల్త్ కొంచెం బాగాలేదని. ఇంకా మార్నింగ్ అయితే లేచి అవన్నీ చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి నేను శనగలు అయితే రాత్రే నానపెట్టుకున్నానండి. అవి గమ్మున నానవు కదా అని. ఇంకా పొద్దున స్నానం చేసి వచ్చి గారెలకి అయితే మినపగుళ్ళు అయితే నానబెట్టి శనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి బూర్లకి. ఇప్పుడైతే నేను ముందుగా స్టవ్కి అయితే కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని నేను పాలైతే పొంగిద్దాం అనుకుంటున్నానండి. ముందు పాలు పొంగించాక అన్నీ ఒకటి చేసుకుందాం కదా అని. ఇంకా ఫస్ట్ అయితే ఇత్తడి గిన్నెకి అయితే కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి పాలు అయితే వేసానండి. కొంచెం పాలు కొంచెం నీళ్ళైతే వేసాను. పాలు పొంగాక బియ్యాన్ని అయితే వేస్తానండి. ఇంకా ఒక పక్క పులిహారకు కూడా నేను రైస్ కడిగి పెట్టానండి. ఇంకా శనగపప్పు కూడా కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను బూర్లకి. ఇంక ఈ లోపు అయితే పాలు కూడా పొంగాయండి. ఇంకా పులిహారకి కూడా చింతపండు అయితే నానపెట్టుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా పాలు పొంగాయండి. పాలు పొంగాక నేను బియ్యం అయితే వేసాను. కడిగి వేసుకున్నానండి. అందులోనే బియ్యంలోనే కొంచెం పెసరపప్పు అయితే వేసాను. ఎప్పుడు పరమన్నం ఉన్నా ఇలాగే వేస్తానండి. మా అమ్మ అలాగే వేసేదనమాట. ఇంకా అది చూసి అలా అలవాటు అయింది నాకు. ఇంకా బియ్యంలో పెసరపప్పు కూడా కలిపి పరమన్నంకి అయితే పెట్టానండి. ఈ లోపు ఇంకా పరమన్నం అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను మినపగుళ్ళు అయితే నానిపోయినాయండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగి నేను గార్లిక్ గ్రైండర్ అయితే వేసుకున్నాను. ఇంక ఈ లోపు వంటింట్లో అయితే ఆ పనులన్నీ అవుతున్నాయండి. ఇంకా ఉన్న మిగిలినవన్నీ కూడా అత్తయ్య అయితే చూసుకుంటారు. ఇంకా బూర్లు గారెలు వేయడము, పులిహార కూడా నేను పులిహారకు అన్నీ కూడా పోపులన్నీ కూడా ఏపి పెట్టేశాను అనమాట. ఇంకా అవేమీ వీడియో తీయలేదు. ఇంకా మిగతా ఇంకా బయట పనులన్నీ కూడా నేను చూసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి గుమ్మానికి బొట్లు రాత్రే పెట్టుకుంటానని చెప్పాను కదండి. రాత్రి హెల్త్ బాగాలేదని పెట్టుకోలేదు. ఇంకా మార్నింగ్ అయితే లేచి పెట్టుకున్నాను. ఇంకా బయట కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ మాకు టైల్స్ గ్రీన్ కలర్ టైల్స్ డిజైన్ కావడం వల్ల ముగ్గు ఎంత అలా వేసినా కనిపించదు. అందుకే సింపుల్గా వేసేసి చిన్న ముగ్గు అయితే వేస్తాను. ఎప్పుడు కూడా చిన్నది లోటస్ అయితే వేసానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి మామిడి తోరణాలు అయితే కట్టుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ముందు రోజు చేసుకుంటే కొంచెం మనకి పూజ రోజు అయితే కొంచెం తేలికగా అనిపిస్తుంది. కానీ కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఇవన్నీ చేసుకోలేకపోయాను. ఇంక ఇప్పుడు మామిడి తాండ్రాలు కూడా కట్టేసి నేను మా అత్తయ్య గారు అయితే పువ్వులు అయితే తీసుకొచ్చారండి. అయితే కొంచెం పువ్వులు సూదితో అయితే గుచ్చాను. గన్నేరు పువ్వులు పింక్ కలర్ అనమాట. ఇంక ఈలోపు ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయినాయండి. పరమన్నము, పులిహార, గారెలు, బూరెలు, శనగలు. ఇంకా ఎప్పుడు ఇవే పెడతానండి. ఇంకా అంగులు ఆరబట్టాలు ఏమి ఉండవు అనమాట. ఇంక ఎక్కువ ప్రసాదాలు ఏమీ ఉండవు. ఇంకా మా అత్తయ్య గారు ఇలాగే పెట్టి నేను కూడా ఇంక ఇదే ప్రతి సంవత్సరం కూడా నా పెళ్ళైన నుంచి ఇలాగే చేసుకుంటున్నాను. ఇంకా కొత్తగా ఏమి చేయనండి. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి కదండి. ఇంకా రోజు పూజ చేసుకునే దేవుడి దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ముందు. ఇంకా ముందు ఇక్కడ దీపారాధన చేసేసుకున్నాక ఎదురుగా నేను పీఠం పెట్టుకుంటాను కదండి. అక్కడ మళ్ళీ కూర్చొని దీపారాధన చేయడానికి అవ్వదనమాట. అందుకనే ముందుగా ఇక్కడ రోజు పూజ చేసుకునే దగ్గర పూజ చేసేసుకుంటే మనకి ఇంకా కింద పూజ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా అని ముందు అలా అయితే చేసేసాను. ఇంకా పూజ చేసుకునే ప్లేస్లో కొంచెం వాటర్తో కడిగి పసుపు రాసి పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి. ఈసారి ఫస్ట్ టైము నేను ఇలా పద్మ ముగ్గు వేయడం చాలా బాగా వచ్చిందండి. ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు కుంకుమ వేసి ఇంకా పూజ చేసుకునే పీటను అయితే పెట్టేసుకుని ఆ పీటకైతే పసుపు అయితే రాస్తున్నానండి. ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకోలేదనమాట, టైం లేదు. అందుకని ఇంకా అక్కడే పెట్టేసి ఇంకా అలా పసుపు అయితే రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పూజ అనేసరికి మనకి ముగ్గులు పెద్దగా ఏమీ రావండి. పద్మ ముగ్గే ఒక్కటే వేస్తాను నేను ప్రతిసారి కూడా. ఇప్పుడైతే నేను అమ్మవారి ఫోటో అయితే నేను శుభ్రంగా తుడిచేసుకొని గంధం బొట్టు కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నానండి. అమ్మవారి ఫోటో ఏంటంటే తంజావూరు పెయింట్ అండి. అందుకే క్లారిటీగా కనిపించదు మీకు. గోల్డ్ కలర్ అవడం వల్ల మనం ఫ్లాష్ చేస్తాం కదండి, దాని మూలన మనకి క్లారిటీగా అన్నది ఉండదు. కానీ ఫోటో అయితే చాలా బాగుంటుందండి అమ్మవారి ఫోటో. ఇప్పుడైతే నేను బొట్లన్నీ కూడా పెట్టేసుకొని ఇప్పుడైతే అమ్మవారి ఫోటో పెట్టుకునే దగ్గర అయితే కొంచెం బియ్యం అయితే వేసి బియ్యం మీద పసుపు కుంకుమ అయితే వేసి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకుంటున్నానండి. నా పూజ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. అసలు ఆడంబరం ఏమీ ఉండదు. చాలా సింపుల్గా చేసుకుంటాను. నేను కొత్తగా ఏమీ పెట్టనండి. కొత్తగా ఏమైనా వచ్చినా అలాంటివి ఏమీ చేయను అనమాట. నేను ఎప్పుడు ఎలా చేసుకుంటున్నానో అలాగే సింపుల్గా చేసుకుంటాను.
మెయిన్ పూజకి కావాల్సినవి ఏమేమి కావాలో మెయిన్ ముఖ్యమైనవి అయ్యే పెట్టుకుంటానండి. ఇంక ఇప్పుడైతే నేను ఇలా గన్నేరు పూలతో అయితే పూలైతే గుచ్చి ఇంకా అమ్మవారికి అయితే పూలమాల అయితే వేసానండి. ఇంకా మామిడాకులు కూడా పెట్టేసుకొని ఇంకా చామంతి పూలు అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు. వామ్మో పువ్వులేంటో చాలా రేటుగా ఉన్నాయండి. శుక్రవారం అయితే అసలు మామూలుగా లేవు రేట్లు. ఇంకప్పుడైతే పసుపు గణపతిని అయితే చేసుకుంటున్నాను. పసుపు గణపతిని అయితే చేసేసుకొని కుంకుమ పొట్టు అయితే పెట్టేసుకొని అన్నీ ఒక్కొక్కటి కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా పసుపు గణపతిని చేసేసాను కదా, ఇప్పుడైతే కలశాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక రాగి చెంబుకు చుట్టూ కూడా గంధం రాసి బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసానండి. నిండగా ఏమీ వేయలేదు, మళ్ళీ కొబ్బరికాయ వేస్తే పైకి వచ్చేస్తాయి కదా వాటరు. కొంచెం సగానికి వాటర్ అయితే వేసి అందులోనే కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, నాణ్యం కూడా వేసానండి. రూపాయి బిళ్ళ కూడా వేసేసి ఇప్పుడు నేను కలశాన్ని అయితే పెట్టుకుంటాను. ఇంకా ఒకటి ఇప్పుడు ఇలాగే చేస్తానండి. ఇంకా అదే అనమాట. ఇంక ఇలా రూపాయి బిళ్ళ కూడా వేసేసుకున్నాక ఇంకా కొబ్బరికాయ పెట్టి కిందకి ఎంతవరకు మునిగిందో ఏంటో చూసి అప్పుడు నేను మా తులసి తమలపాకులు అయితే పెట్టుకుంటానండి. ఇంకా ఫస్ట్ అయితే కొబ్బరికాయను కూడా శుభ్రంగా కడిగి బొట్టు అయితే పెట్టుకున్నాను. కలశానికి పెట్టిన కొబ్బరికాయ అయితే కడగొచ్చండి. మనం దేవుడి దగ్గర కొట్టుకున్న కొబ్బరికాయలు అయితే కడగకూడదంట. ఇంకా కలశానికి పెట్టుకున్న కొబ్బరికాయ అయితే శుభ్రంగా కడిగి ఇలా తమలపాకులు 5 తమలపాకులు అయితే పెట్టి ఇంకా కలశాన్ని అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా ముందుగుండానే నేను జాకెట్ ముక్కను ఇలాగ కలశంలాగా చేసేసుకొని రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కలశం పెట్టుకునే దగ్గర నేను కొంచెం బియ్యం అయితే వేసి ఇప్పుడైతే కలశం చెంబునైతే పెట్టుకుంటున్నానండి. ఇంకా చామంతి పూలు అయితే పెడుతున్నాను. జాకెట్ కలశానికి కొంచెం చామంతి పూలు అయితే పెట్టి పచ్చగాజులు అయితే వేసుకున్నానండి. పచ్చగాజులు తీసుకొచ్చాను అమ్మవారికి ఈసారి. ఎందుకంటే శ్రావణ మాసంలో పచ్చగాజులు వేసుకోవాలి అంటున్నారు కదా, మళ్ళీ మనం వేసుకోవడానికి బాగుంటుంది కదా అని పచ్చగాజులు అయితే తీసుకొచ్చానండి. ఇంకా అలా పచ్చగాజులు కూడా వేసేసి ఇంకా చిన్నది లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉందండి నాకు. ఆ కలశం ఎదురుగుండా ఆ చిన్నది వెండిది లక్ష్మీదేవి విగ్రహం పెట్టి అక్కడ కొంచెం పసుపు గుమ్ములు, కొంచెం తమలపాకులో కొంచెం పసుపు కుంకుమ అయితే పెడతానండి. ఎప్పుడు కూడా అలాగే పెడతాను. ఇంకా ఇప్పుడు కూడా అలాగే పెట్టి ఇంకా ప్రమిదలు కూడా అన్నీ ఒత్తులు ఇవి వేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ లోపైతే తోరం అయితే రెడీ చేసుకుంటున్నానండి. 9 బ్యాటలు అయితే వేసేసుకొని ఇంకా పసుపు గుమ్మ వేస్తాం కదండి కలశానికి. ఇంకా రూపు ఉంటే రూపు, పసుపు గుమ్మ అయితే పసుపు గుమ్మ అది వేసుకుంటాం కదా. నేనైతే పసుపు గుమ్మని అయితే వేసానండి. ఇంకా 9 బ్యాటలు అయితే చేసేసుకుని దానికి శుభ్రంగా పసుపు అయితే రాసి ఇంకా కలశానికి అయితే పసుపు గుమ్మని అయితే వేసుకున్నాను. ఇంకా తోరం కూడా రెడీ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి ఒక తోరం, నాకు ఒక తోరం అయితే రెడీ చేసుకున్నాను. నేను కట్టుకోవడానికి ఒక తోరం అయితే ఇంకా వాటికి చామంతి పూలు అయితే కట్టేసి రెడీ చేసి పక్కనైతే పెట్టాను. ఇంక ఇప్పుడైతే పూజ దగ్గరికి అన్నీ రెడీ చేసేసుకున్నానండి. చూడండి చాలా సింపుల్గా ఉంది కదా, ఏ ఆడంబరం ఉండదండి పూజలో అయితే. నాకైతే ఇలాగే నచ్చింది, ఇలాగే ఇష్టం అనమాట పూజ చేసుకోవడము. ఇప్పుడైతే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే గణపతి దగ్గర దీపారాధన చేసేసుకొని ఇంకా అమ్మవారికి అటు ఇటు కూడా వెండి కుందులు అయితే పెట్టుకున్నాను కదా, అవి కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా వాటికైతే ఒక ముందు గణపతికి అయితే చిన్నది బెల్లం మొక్క అయితే నైవేద్యం అయితే పెట్టానండి. ఇంకా దీపారాధన దగ్గర ఒక్కొక్క పువ్వు వేసి అక్షింతలు వేసి దండం పెట్టేసుకొని ఇప్పుడైతే నేను ప్రసాదాలు అయితే నైవేద్యం అయితే సమర్పిస్తున్నానండి. ఫస్ట్ అయితే పరమన్నము, పులిహార, శనగలు, చలివిడి, వడపప్పు, పానకం, గారెలు, బూరెలు ఇవే అండి పెడతాను. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసరికి మన దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 4-5 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టానండి. ఇంకా చీర జాకెట్ కూడా పెట్టుకున్నాను. చీర జాకెట్ పెట్టుకొని తాంబూలం పెట్టుకొని ఇంకా అమ్మవారికి తోరం కూడా పెట్టి ఇప్పుడైతే నేను తోరాన్ని ఒక తమలపాకు వేసి అక్కడైతే వేసుకున్నానండి. పూజ చేశాక తోరాన్ని కట్టుకోవచ్చు కదా అని. ఇప్పుడైతే అంతా కూడా పూజ అంతా అయిపోయి కథ కూడా చదివేసుకున్నానండి. ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. ఇప్పుడైతే నాకు కొబ్బరికాయలు కొట్టడంలో చాలా టెక్నిక్ అయితే తెలిసిందండి. ఎందుకంటే సప్త శనివారాల పూజ ఒకటి చేస్తున్నాను. వారం కొబ్బరికాయ కొట్టడం ఏంటో కానీ ఒకే దెబ్బకి భలే పగులుతుందండి కొబ్బరికాయ అయితే. చాలా బాగుంది, అలాగా పగిలినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే అంతా కూడా దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి అయితే ఆరతిని అయితే ఇచ్చేసానండి. ఇంకా అమ్మవారిని ఆరతి ఇచ్చేసాక చక్కగా ఒక 5 నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఒక కాసేపు అలా అమ్మవారి వైపు అలా చూసుకుంటా కాసేపు అయితే కూర్చున్నానండి అమ్మవారి దగ్గర. ఇంకా మోకాల మీద కూడా దండం పెట్టేసుకొని ఇంక ఈలోపు మా వారు అయితే రాలేదండి షాప్ దగ్గర నుంచి. ఆయన వచ్చాక తోరం అయితే కట్టించుకొని ఇంకా ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటాను. ఇంకా పూజ అంతా కూడా చాలా సింపుల్గా బాగా అయిపోయిందండి. చాలా బాగా చేసుకుంటాను కానీ సింపుల్గా ఉంటుంది. ఇంక ఈలోపు మా వారు కూడా వచ్చేసారండి. ఇంకా ఆయనతో అయితే ద్వారం అయితే కట్టించుకొని ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకొని
పూజను అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా వాయినాలు ఇచ్చింది అవేమి కూడా వీడియో అయితే తీయలేదు నేను, ఎందుకంటే అందరూ కూడా ఇష్టపడరు కదా వీడియోలో కనిపించడం. నా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.